వైఎస్ఆర్సీపీని ముఖ్యమైన నాయకుడు వీడిపోయారు. విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పేశారు. రాజ్యసభ సీటు కూడా ఖాళీ అయిపోయింది. అది కూడా కూటమి ఖాతాలోనే చేరుతుంది. మరొక ఎంపీ సీటు దక్కుతుందన్న సంతోషం మాత్రం తెలుగుదేశం పార్టీలో కనిపించట్లేదు. అసలు విజయసాయిరెడ్డి లాంటి నాయకుడు వైఎస్ఆర్సీపీని వీడిపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ ముఖ్యంగా నాయకుల్లోనూ కనిపించాల్సినటువంటి ఆనందం ఎందుకు కొరవడింది? ఎందుకని తెలుగుదేశం పార్టీ కూడా ఈ పరిణామాల పట్ల సంతృప్తితో కనిపించట్లేదు? తమ ప్రత్యర్థి పార్టీ బలహీనమవుతుందని తెలిసినా తమకు భరోసా ఎందుకు కలగడలేదు? ఇదొక కీలకమైనటువంటి అంశం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ బలహీనపడుతుందంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పూర్తి సంతృప్తినివ్వాల్సినటువంటి అంశం. వైఎస్ఆర్సీపీని ఒక్కొక్క నాయకుడు వీడిపోతుంటే అది తెలుగుదేశం పార్టీకి బలాన్ని రెట్టింపు చేసేటువంటి విషయం. కానీ వైఎస్ఆర్సీపీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మూలస్తంభం నాయకుడే గుడ్ బై చెప్పేసినా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి సంతృప్తి కనిపించట్లేదు. ఏమాత్రం తృప్తి కానరావట్లేదు. పైగా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందోననేటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీలో కూడా స్పష్టత కనిపించట్లేదు. విజయసాయిరెడ్డి వ్యూహం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలేంటి, వీళ్ళిద్దరూ కలిసి బీజేపీతో చేతులు కలిపి ఏవైనా పన్నాగాలు పన్నుతున్నారా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల్ని వేధిస్తుంది. అందుకే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో ఆశించినంత సానుకూల స్పందన కనిపించట్లేదు. ఇంకేముంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కుదేలైపోయింది, మునిగిపోయినావా, ఇక ఆ పార్టీ ఉండదు అన్నట్టుగా ఎదురుదాడి చేయాల్సినటువంటి టీడీపీ నేతలు ఇప్పుడు ఆచి తూచి వ్యవహరించడానికి మొగ్గు చూపుతున్నారు. అనేక రకాల జాగ్రత్తలు పాటిస్తున్నారు. అనేక రకాల అంశాలని పరిశీలించడానికి సమయం తీసుకుంటున్నారు. ఇదంతా వ్యూహాత్మకమైన అనేటువంటి ఆందోళనలో టీడీపీ శిబిరం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అన్నింటికీ మించి విజయసాయిరెడ్డి నేరుగా బీజేపీ శిబిరంలో చేరితే రాష్ట్రంలో మారబోయే రాజకీయ పరిణామాల గురించి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆచి తూసి అనేక రకాల అంశాలని పరిశీలించడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో సాగుతోంది. పురంధేశ్వరి కారణంగా తెలుగుదేశం పార్టీ అధినేతకు ఎటువంటి సమస్య రాకుండా హాయిగా సాఫీగా సాగిపోతోంది. అలాంటి సమయంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎంట్రీ ఇస్తే బీజేపీ ద్వారా విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో వేలు పెడితే అది చంద్రబాబుకి అనేక రకాల సమస్యలు తీసుకొచ్చే అంశం కాబోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అదే సమయంలో కేంద్ర నాయకత్వంతో సన్నిహితంగా మెలిగేటువంటి విజయసాయిరెడ్డి బీజేపీలో చేరితే మాత్రం నేరుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల్లో అనేక మార్పులకి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి కలవరపరిచే అంశం. ఇలాంటి అనేక కారణాలతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బలహీనపడుతుందని సంతోషించాలా, లేకుంటే బీజేపీ వైపు వీళ్ళంతా మొగ్గితే ఆ పార్టీ బలపడడం తమకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనేటువంటి దానికి బాధపడాలో తెలియనటువంటి స్థితిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి అంశం, అత్యంత ఆసక్తిని రేపుతున్నటువంటి విషయం. ఇందుకే తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం తాజా పరిణామాల పట్ల ఆ పార్టీ నాయకత్వం ఎవరో కూడా దూకుడిగా వెళ్ళడానికి, దాడి చేయడానికి, నేరుగా విజయసాయిరెడ్డి మీద తమ విమర్శలు ఎక్కువ పెట్టడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఈ అంశంలో సాయిరెడ్డి మీద ఎటువంటి సానుభూతి కానీ ఎటువంటి సానుకూలత సంకేతాలు కానీ పంపడానికి టీడీపీ నాయకత్వం సిద్ధంగా కనిపించట్లేదు. ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం గమనించాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.